అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చే నెల ఆగస్టులో 2 నెలల పెన్షన్లు కూడా కలిపి అయితే ఇవ్వబోతున్నారండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. జస్ట్ 2 or 3 minutes వీడియో అయితే ఉంటుంది. చిన్న వీడియోనే, 2 షార్ట్ వీడియోలతో సమానం. ఓకే, చూడండి. మనకి ఈ యొక్క జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఆగస్టు నెలలో కూడా 7,000 రూపాయల పెన్షన్ ఇస్తారని చాలామంది అనుకుంటున్నారు. కాదండి, ఏవైతే పెంచినటువంటి పెన్షన్లు ఉన్నాయో వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, డప్పు కళాకారులు, చర్మకారుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదో కేటగిరీ. అలాగే వికలాంగులకి ఏమో 6,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే కిడ్నీ డయాలసిస్, పెరాలసిస్, తలసేమియా ఎవరైతే మంచం మీద శాశ్వతంగా పడుకొని ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం పెన్షన్ అయితే జరుగుతుంది. ఇది గమనించండి. చాలామంది మరలా 7,000 వస్తాయేమో, లేకపోతే మరలా 3,000 వస్తాయేమో అని చాలామంది అనుకున్నారు. ఒక కేటగిరీ ఉన్నాయి, మొత్తం 15 కేటగిరీలు ఉంటాయి పెన్షన్లో. సో 15 కేటగిరీలో వితంతులు, ఒంటరి మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీ, వికలాంగులు ఒక కేటగిరీ, తలసేమియా అలాగే ఈ యొక్క కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, మంచానికి పరిమితమైన వాళ్ళకి అదో కేటగిరీ. వాళ్ళందరికీ 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆగస్టు నెలలో మనకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు కనుక చాలామంది పోయినసారి పెన్షన్ తీసుకోలేదు జూలైలో. ఈసారి పెన్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా పెన్షన్ అయితే రద్దు చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది. సో మీరు కానీ ఎక్కడ ఉన్నా, అంటే చాలామంది హైదరాబాద్ అని, వేరే పనులకని, వేరే జిల్లాలని, వేరే రాష్ట్రాలు వెళ్తూ ఉంటారు. అది తప్పేం కాదు. కానీ మీకు ఇక్కడ పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు పెన్షన్ ఏదైతే ఉందో వేలుముద్ర వేసో ఫోటో దిగో మీరు పెన్షన్ అయితే తీసుకోవాలి. లేకపోతే మీకు పెన్షన్ అయితే రద్దు చేస్తారు. ఓకే, మీకు పోయిన నెల పెన్షన్ ఈ నెల కావాలంటే మీకు ఇస్తారో దానికి మీరు అప్లికేషన్ లేకపోతే రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నేను పలానా నెల లేను, పోయిన నెల హాస్పిటల్లో ఉన్నాను, సో సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి ఇచ్చారు, దయచేసి నా పెన్షన్ నాకు ఇప్పించండి, నా ఆరోగ్య పరిస్థితి ఇది, నా హాస్పిటల్ బిల్ ఇది అయింది అని చెప్పి కొన్ని ప్రూఫ్లు మీరు సచివాలయం సిబ్బందికి చూపించినట్లయితే వారు మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. పోయిన నెల అంటే జూన్ నెల, అలాగే జూలై నెల, ఆగస్టు నెల కలిపి మీకు ఆగస్టు నెలలో పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది వీడియో. దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి ఉపయోగపడుతుంది. మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.